బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టర్కీకి భారత్ బిగ్ షాక్ ఇచ్చింది. నువ్వు కొడితే దెబ్బ ఎలా ఉంటుందో జస్ట్ టీజర్తో చూపిద్దాం అనుకున్నాం. మేము ఇంకా ట్రైలర్ కాదు, సినిమానే సిద్ధం కాబోతోంది. టర్కీ గెట్ రెడీ ఫర్ ద రియల్ టేస్ట్ ఆఫ్ వాట్ భారత్ ఇట్ ఇస్. అవును, టర్కీకి భారత్ బిగ్ షాక్ ఇచ్చింది. భారత్ మిజైల్స్ కొంటోంది. టర్కీ శత్రు దేశం గ్రీస్ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్స్ LACM తో పాటు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్ ని కొనేందుకు గ్రీస్ ఆసక్తి చూపిస్తోంది. భారత్ నుంచి గ్రీస్కు అనధికారికంగా 1500 కిలోమీటర్ల సామర్థ్యం కలిగిన, అంటే 1500 కిలోమీటర్ల రేంజ్ కలిగిన LACM తో పాటు మరికొన్ని క్షిపణులు కావచ్చు, మిజైల్స్ ని కావచ్చు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తోంది భారత్ గ్రీస్కి ఇచ్చేందుకు. మరి ముఖ్యంగా గ్రీస్ కూడా భారత్ నుంచి కొనేందుకు మరింత ఆసక్తిని చూపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు టర్కీ సాయం అందించింది. డ్రోన్లను అందించి ఇటు భారత్ను దెబ్బ కొడతామని చెప్పి ప్లాన్ చేస్తుంది. ప్రతీకారంగా గ్రీస్కు సాయం చేస్తోంది భారత్ మిసైల్స్తో రక్షణ సామర్థ్యం పెంచుకోవాలనుకుంటోంది గ్రీస్. టర్కీ గ్రీస్ మధ్య దీర్ఘకాలికంగా ఉద్రిక్తతలున్నాయి, వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం భారత్కు గ్రీస్కు మధ్య ఈ ఒప్పందాలు చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. గ్రీస్కు భారతదేశం S-400 ఆ మిసైల్ సిస్టమ్ ఉంది కదా, అది అప్పగించే అంశానికి ఇన్ఫాక్ట్ అప్పగించడం ఇన్ ద సెన్స్ వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారనే చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే భారత్ మిసైల్స్ను గ్రీస్ కొనుగోలు చేయాలనుకుంటోంది. ఎందుకంటే భారత్ ఇక్కడ పాకిస్తాన్కు ఎటువంటి రుచి చూపించిందో యావత్ ప్రపంచం కూడా చూసింది. పాకిస్తాన్ ఎన్ని కబుర్లు చెప్పినా, పాకిస్తాన్ ఇంకెంత దారుణంగా మాట్లాడినా, పాకిస్తాన్ ఎటువంటి కుతంత్రాలకు తెరలేపినా, పాకిస్తాన్ ఇంకా ఎటువంటి హేయమైన మాటలకు దిగినప్పటికీ కూడా, దుర్మార్గపు చర్యలకి ఉపక్రమించినప్పటికీ కూడా భారత్ ఎక్కడ ఆగింది లేదు. దెబ్బకు దెబ్బ తీస్తోంది భారత టర్కీని. మరి ముఖ్యంగా గ్రీస్కు తన ఆయుధ సాయం అందించేందుకు భారత్ సిద్ధమవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఆ మ్యాప్ చూసే ప్రయత్నం చేస్తే, ఆ మ్యాప్ చూస్తేనే అర్థమైపోతుంది అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది. సో ఈ నేపథ్యంలోని గ్రీస్కు సంబంధించి మన రక్షణ వ్యవస్థ కావచ్చు, మన మిసైల్ సిస్టమ్ కావచ్చు, మాకు ఇవ్వండి బాబు అంటోంది ఒక విధంగా. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అవసరం, గ్రీస్కి భారత్ అవసరం ఉంది. ఎందుకంటే టర్కీ తమ మీద చాలా దారుణంగా వ్యవహరిస్తోంది అనేది అక్కడ గ్రీస్ వాసులకి, మరి ముఖ్యంగా అక్కడ ప్రభుత్వానికి తెలుసు. మరి ముఖ్యంగా వాళ్ళిద్దరికి మధ్య ఉన్న శత్రుత్వం ఈనాటిది కాదు, ఏనాటితో ఎప్పటి నుంచో, మరి ముఖ్యంగా కొన్నేళ్ల క్రితం నుంచి అనే చెప్పుకోవాలి. కొన్నేళ్ల క్రితం నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య ఆ ఇబ్బందికర వాతావరణం ఉంటూనే ఉంది. ఎప్పటి నుంచి అంటే కనుక దాదాపుగా ఇది ఒట్టమన్ సామ్రాజ్యం పాలన నుంచి, ఎందుకంటే 1830లోని ఒట్టమన్ సామ్రాజ్యం నుంచి స్వాతంత్రం పొందినప్పటికీ శతాబ్దాల ఒట్టమన్ పాలన కావచ్చు, గ్రీకు ప్రజల తిరుగుబాట్లు కావచ్చు, రెండు దేశాల మధ్య ఆ దీర్ఘకాలిక విభేదాల కారణమయ్యాయి. దీంతోపాటు 1922లో గ్రీకు సైన్యం ఓడిపోయిన తర్వాత టర్కీ రిపబ్లిక్గా ఏర్పడింది. అక్కడ 1923లో మొదటి ప్రపంచ యుద్ధ సందర్భంలో యుద్ధ మిత్ర దేశాలుగా టర్కీ ఒక ఆధునిక సరిహద్దును నిర్ణయించే క్రమంలో ట్రీటీ ఆఫ్ లౌసాన్ పై సంతకం చేశాయి. ఈ ఒప్పందం చారిత్రాత్మకమైనది, ఎందుకంటే శత్రుత్వాన్ని పూర్తిగా పరిష్కరించలేకపోయింది అనే మాట కూడా ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. దీంతోపాటు అక్కడ అనేక కారణాలు, మరి ముఖ్యంగా అక్కడ కూడా వాటర్ ఇష్యూస్ ఉన్నాయి, ఎయిర్ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ. సో ఇప్పుడు భారత్ ప్రతీకారం తెచ్చుకుంటుంది. టర్కీ కుతంత్రాలను ఏదో అంటూ ఉంటాం కదా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని చెప్పి, ఏమంటారు, ముళ్ళుతోనే తీయాలి. సో వీళ్ళకు కూడా జలాల విషయంలో ఇష్యూస్ ఉన్నాయి, ఎయిర్ ఇష్యూస్ ఉన్నాయి, గగనతలం విషయంలో ఆ ఇష్యూస్ని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. దాంతోపాటు నేచురల్ గ్యాసెస్కి సంబంధించి కావచ్చు, ఆ ఫ్యూయల్ విషయంలో కావచ్చు, వీటి విషయంలో కూడా ఇష్యూస్ని వాళ్ళు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే అక్కడ నేచురల్ గ్యాస్ సంబంధించి ఆ అన్వేషణ మీద పోటీ హక్కులు, నావంటే నావి అంటూ కూడా వాళ్ళిద్దరూ ఒక విధంగా చెప్పాలంటే ఒక రకంగా పోట్లాటకు దిగినట్టే.
ఆ సైప్రస్ వివాదం అది ఎప్పుడది 19వ శతాబ్దం నాటిది. 1974లో టర్కీ సైప్రస్ను ఆక్రమించినప్పటికీ, ఇన్ఫ్యాక్ట్ టర్కీ సైప్రస్ను ఆక్రమించినప్పటి నుంచి గ్రీక్కి టర్కిష్కి వీరిద్దరికి మధ్య ఇష్యూస్ రన్ అవుతూ ఉన్నాయి. గ్రీక్కి టర్కిష్ సైప్రియట్ భూభాగాలుగా విభజించిన సందర్భం ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణం. ఏంటంటే 19వ శతాబ్దం నుంచి అది కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇప్పుడు ఇండియన్ మిసైల్స్ని గ్రీస్ కొంటోంది. ఇండియన్ మిసైల్స్ని గ్రీస్ గ్రీక్ ప్రజలు ఇప్పుడు కోరుకుంటున్నారు. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం, మన సత్తా ఏంటో విజువల్స్ చూద్దాం. రైట్, ఇండియాకు సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు ఇండియా సత్తా ఏంటి, ఇండియా ఏం చేయగలదు అనేది యావత్ ప్రపంచం చూసింది. మరి ముఖ్యంగా మన డిఫెన్స్ మిసైల్స్ కావచ్చు, లేకపోతే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు. సో ఈ నేపథ్యంలోని గ్రీస్ కూడా ఆసక్తి చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది బ్రహ్మోస్ మిసైల్కి సంబంధించి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది. సో ఇప్పుడు అవి అంటే భారత్ నుంచి లబ్ధి పొందాలి. భారత్ చాలా శక్తివంతమైన ఆయుధాలను తయారు చేసుకుంటోంది. తనకు తానుగా తనని తను రక్షించుకోగల సత్తా భారత్కి ఉంది అని చెప్పి అవి నమ్మాయి. ఈ నేపథ్యంలోనే భారత్ నుంచి కొనుగోలు చేస్తే మనకు ఉపయోగపడుతుంది. టర్కీ డ్రోన్స్ని తిరగొట్టగలిగింది. టర్కీ డ్రోన్స్ని పూర్తిగా విసిరికొట్టాం మనం. ఇటు భారత భూభాగంలోకి వచ్చే లోపలికి వాటిని తిప్పుకొట్టిన సందర్భం ఉంది. ఆ దేశంపై మిజైల్స్ను అంటే గ్రీక్ సంబంధించి మద్దతు ఇస్తూనే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి పడి సావదు అక్కడ. భారత్ నుంచి గ్రీస్ అత్యాధునిక లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ని కొనుగోలు చేసింది. ఒకవేళ భారత్ గ్రీస్కి క్షిపణి వాళ్ళకి ఇచ్చింది అనుకుందాం. భారత్ కనుక గ్రీస్కి క్షిపణి కనుక ఇస్తే అది వ్యూహాత్మక చర్య కావచ్చు అంటూ కూడా నిపుణులే చెప్తున్నారు. మరి ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన సంగతి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత పాక్ కూడా ఇన్ఫాక్ట్ పాక్పై దాడులకు సంబంధించి మాట్లాడుకున్నాం. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది, భారత్పై దాడులను మొదలుపెట్టింది. దాంట్లో టర్కీ హస్తం ఉంది. టర్కీ డ్రోన్లు ఉన్నాయి. ఆ తర్వాత టర్కీ ఎటువంటి పన్నాగాలకు పడిందో మనం చూసాం. భారత సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టిందనే చెప్పుకోవాలి. అయితే ఆ సమయంలో పాకిస్తాన్కి చెందిన కొంతమంది డ్రోన్ ఆపరేటర్లు, లేకపోతే వాళ్ళు అసలు సైన్యమో ఏమో, వాళ్ళకి చేతకాక ఏకంగా టర్కీ ఆపరేటర్లు ఆఖరికి డ్రోన్లు కూడా ఆపరేట్ చేసుకోలేని పాకిస్తాన్కి టర్కీ సాయం చేసింది. డ్రోన్లు కూడా ఆపరేట్ చేసుకోలేని ఆ పాకిస్తాన్కి టర్కీ రావాల్సి వచ్చింది, వచ్చి సాయం చేసింది. అందుకే ఆ డ్రోన్లు ఎలా పనిచేసాయో మనం చూసాం. భారత్ వాటిని తిప్పుకొట్టింది. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా ఆకాశ్ లాంటి మన ఆకాశ్ లాంటి రక్షణ వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని కాపాడేసాయి. ఆ టైంలో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను దాడులు చేయడానికి కూడా టర్కీ ఖండించింది. మనం ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేస్తే టర్కీ ఖండించింది.
పాకిస్తాన్కి మద్దతుగా నిలిచింది. మొత్తానికి టర్కీ భారత్కు వ్యతిరేకంగా ఉందని చెప్పి అప్పుడు తేలిపోయింది. ఆ తర్వాత టర్కీకి వెళ్ళారు. టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ మేమంతా ఒకటే అనే టైప్లో మాట్లాడాడు. సో ఇప్పుడు అటువంటి టర్కీకి గట్టిగా రివెంజ్ అని చెప్పుకోవాలి. ఓ రిపోర్ట్ ప్రకారం టర్కీ శత్రుదేశమైన గ్రీస్ భారత్ నుంచి ప్రత్యేక క్షిపణిని కోరింది. ఇది చాలా ప్రాణాంతకమైనదనే మాట వినిపిస్తూ ఉంటుంది. శత్రువు ఎక్కడ దాకి ఉన్నా ఆ ప్రదేశానికి వెళ్ళిపోతుంది. ఇది క్షణాల్లో వెళ్ళిపోయి అది నాశనం చేస్తుంది పూర్తిగా. ది వీక్ అనే ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన నివేదిక ఇది. ఆ నివేదిక ప్రకారం గ్రీస్ భారత్ నుంచి అత్యధిక లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ను కోరుతోంది. LRLACM లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ని కోరింది. ఒకవేళ భారత్ గ్రీస్కు కనుక క్షిపణిని ఇస్తే కనుక అది వ్యూహాత్మకం అవుతుంది. అప్పుడు టర్కీ ఏం చేస్తుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అసలు ఏంటి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ అంటే కనుక ఇది DRDO డెవలప్ చేసింది DRDO. ఇది సబ్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఈ మిసైల్ ఎయిర్పోర్టులు, రాడార్ స్టేషన్స్ని, కమాండ్ సెంటర్తో పాటు శత్రు దేశాలకు చెందిన లక్ష్యాలని క్షణాల్లోనే నాశనం చేసేయగలదు. అంటే గ్రీస్ ఇప్పుడు ఈ రక్షణ వ్యవస్థ పొందిందనుకుందాం. టర్కీకి సంబంధించిన ఎయిర్పోర్ట్స్, టర్కీకి సంబంధించిన రాడార్ స్టేషన్స్, టర్కీకి సంబంధించిన కమాండ్ సెంటర్తో పాటు వాళ్ళ లక్ష్యాలను ఈజీగా కొట్టేయగలదు గ్రీస్. ఇది భూమి మీద నుంచి, సముద్రం నుంచి కూడా ప్రయోగించవచ్చు. దీంతో పాటు భూమి నుంచి ఇది ప్రయోగిస్తే దీని రేంజ్ 1500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి విశాఖపట్నానికి 3 సార్లు, ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడి నుంచి విశాఖపట్నం, అంత డిస్టెన్స్ని కవర్ చేయగలదు. ఒకవేళ నేవీ నుంచి కనుక ఒకవేళ సముద్రం నుంచి ప్రయోగించాలనుకుందాం, దాదాపుగా ఒక 1000 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. అయితే ఈ క్షిపణి టర్కీలోని చాలా ప్రాంతాలను కవర్ చేసేయగలదు. అఫ్కోర్స్ ఒకటా రెండా ఏకంగా 1500 కిలోమీటర్లు, కాకపోతే 1000 కిలోమీటర్లు అనుకుందాం. గంటకు 864 కిలోమీటర్ల నుంచి 1111 కిలోమీటర్ల వేగంతో. ఒకసారి ఆలోచించండి, మన బండి స్పీడ్ ఎంత ఉంటుంది? 140 స్పీడ్లో వెళ్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు. అటువంటిది ఈ మిజైల్ ఏకంగా గంటకు 864 కిలోమీటర్లు, గంటకు 864 కిలోమీటర్ల నుంచి 1111 కిలోమీటర్ల వేగంతో లక్ష్యాలను ఛేదించగలదు. ఈ క్షిపణి భూమికి చాలా దగ్గరికి వెళ్తూ ఉండడం వల్ల రాడార్ సిస్టమ్కి ఈజీగా చిక్కదు. అమెరికా ఇలాంటిదే టోమహాక్ అనే మిసైల్ ఉంది, వాళ్ళ దగ్గర కూడా టోమహాక్ అని చెప్పి ఒక మిసైల్ ఉంది. రష్యా దగ్గర కూడా క్యాలిబర్ అనే ఈ కైండ్ ఆఫ్ మిసైల్ ఉంది. ఇది కూడా రాడార్ నుంచి తప్పించుకోగలదు. సో లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ను మొబైల్ లాంచర్ అంటే ఒక ట్రక్ తీసుకుందాం, ఒక వ్యాను, దాంట్లో దీన్ని మోసుకుపోయి అక్కడి నుంచి కొట్టుపాడేచ్చు దీన్ని. సో ఇలా వెళ్తూ ఉంటుందన్నమాట. దీంతోపాటు యూనివర్సల్ వర్టికల్ లాంచ్ మాడ్యూల్ ద్వారా కూడా ప్రయోగించవచ్చు. ఇప్పటికే మన ఇండియన్ నేవీలో మొత్తం 30 యుద్ధ నౌకల్లో దీన్ని అమర్చినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే టర్కీతో సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తోంది. రైట్, టోటల్గా మాట్లాడుకున్న సందర్భంలో ఇటు ఈ మిసైల్ సిస్టమ్ కనుక గ్రీస్కి వెళ్ళింది అనుకుందాం, అప్పుడు టర్కీ దాదాపుగా ఆట కట్టినట్టే. ఎందుకంటే టర్కీ ఆట కట్టినట్టు ఎందుకంటున్నానంటే, ఇంకోసారి పాకిస్తాన్కి హెల్ప్ చేయాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మామూలుగా అక్కడ వాళ్ళకి పడిన సందర్భంలో నువ్వు కామ్గా ఊరుకోవాలి. లేదు కూడదని చెప్పి వేలు పెడితే అఫ్కోర్స్ ఆ దేశం కూడా ఎప్పుడైనా నీకు ఇబ్బంది పెడుతుంది. అది నీకు తెలిసిన విషయం యుద్ధతంత్రంలో. అలాంటిది ఈరోజు ఎలా విడిచిపెడుతుంది? బట్ ఇంకా భారత్ సమీక్షిస్తోంది అనే మాట వినిపిస్తోంది. పూర్తి స్థాయిలో ఇంకా దీని మీద నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ తీసుకుంటే కనుక గట్టి దెబ్బే. ఎందుకంటే గ్రీస్ పక్కన ఉంటుంది సముద్రం, ఇటువైపు గ్రీస్ ఉంటే సముద్రం అటువైపు టర్కీ ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా ఒకరు ఎప్పుడు దాడులు చేసుకునే ఉండే క్షణానికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్క్రిప్టింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఇప్పుడు దెబ్బకు దెబ్బ, టర్కీ గుర్తుపెట్టుకో, నీకు దెబ్బ అంటే ఏంటో భారత్ రుచి చూపిస్తుంది. భారత్ కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో నీకు రుచి చూపిస్తుంది. మాదంతా వ్యూహాత్మకం, నీలా వెనకాల పెండుపోటు కాదు.
నీ శత్రు దేశం భారత్ను ఆశ్రయించింది, బాబు నీ మిజైల్ సిస్టమ్ నాకు ఇవ్వని చెప్పి. మా DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎంత కష్టపడుతున్నామో చూడు. నువ్వు సాయం అందించిన పాకిస్తాన్ ఇప్పుడు నిన్ను ఆదుకోవడం కాదు కదా, కనీసం ఆదుకుంటాను అనే మాట అంటుంది. అఫ్కోర్స్ అన్ని విషయాలు అంటుంది, ఆదుకుంటాను అనే మాట అంటుంది, కానీ ఆదుకోవడానికి అడిగేది. ఇప్పుడు అదే పాకిస్తాన్ ఎర్దోగన్ నువ్వు నీ రాజకీయ ప్రయోజనాల కోసం, నీ రాజకీయ స్వప్రయోజనాల కోసం భారత్ మీద దాడికి పాకిస్తాన్కు మద్దతు తెలిపావు. ఈరోజు నువ్వు చేస్తున్న పాపమే నిన్ను చుట్టుముడుతోంది. ఈరోజు నువ్వు చేస్తున్న ఆ దౌర్జన్యపు వ్యవహారమే నీ మెడకు చుట్టుకోబోతుంది. ఈరోజు పాకిస్తాన్కు సాయం అందిస్తావా? ఏ సౌదీ అరేబియా ఎందుకు అందించలేదు? ఎందుకు ఖతార్ అందించలేదు? ఎందుకు అటువైపు ఉన్న దేశాలు ఎందుకు అందించలేదు? వాళ్ళకు తెలుసు పాకిస్తాన్ సంగతి ఏంటో. గుర్తుపెట్టుకో ఎర్దోగన్, యూ షుడ్ రిమెంబర్ దిస్. The terroristan, the country which you are supporting is a terroristan. Sometime you have to face that. Sometime or the other, you have to face that. And you will. Pakistan terrorist laku adi దాన్ని ఏమంటారు, తయారీ కేంద్రం అది. అటువంటి పాకిస్తాన్కు నువ్వు సాయం అందిస్తావా? గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా పావుని పోషిస్తే అదే పావు తిరిగి కాటేస్తుంది ఎర్దోగన్, అదే పావు తిరిగి కాటేస్తుంది. ఈరోజు నువ్వు ఏ పావునైతే పోషిస్తున్నావో, ఏ పావుకైతే అండగా నిలబడాలనుకుంటున్నావో, ఏ పావుకైతే నీ స్వప్రయోజనాల కోసం సాయం చేస్తున్నావో, ఏ పావుకైతే నువ్వు వెనకాల ఉండి నిలబడాలి అనుకుంటున్నావో, నీ ప్రజలు నిన్ను చీత్కరించే రోజు, నీ ప్రజలు నిన్ను అసహించుకునే రోజు దగ్గరలోనే ఉంటుంది. ఒకసారి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. భారత్ దెబ్బకు టర్కీ ఇప్పుడు గిల్ల కొట్టుకోవాల్సిందేనా? ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే, గ్రీకు ప్రజల చేతికి ఇది వెళ్ళింది అనుకుందాం. అసలే వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నాయి. ఏ క్షణాన్ని దాడికి దిగితే వెంటనే రివర్స్ ఇచ్చి పడేస్తుంది అనుకున్నాం గ్రీక్. టర్కీ పరిస్థితి ఏంటి? టర్కీకి చెక్మేట్ పెడితే ఆటోమేటిక్గా పాకిస్తాన్ కాస్త ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో మీరేమనుకుంటారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఈ కథనం కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతుంది. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. మన డిఫెన్స్ వ్యవస్థకు సంబంధించిన, ఇన్ఫ్యాక్ట్ మన మిసైల్స్కి సంబంధించి ఏ రీతిలో పనిచేస్తున్నాయి విజువల్స్లో చూద్దాం. చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.